మిథున వాళ్ళ ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం ప్రోగ్రాం అరేంజ్ చేసుకుంటారు. ఈ ప్రోగ్రాంకి వాళ్ళ అత్తయ్య, తోడికోడలు, కాంతం వాళ్ళు వస్తారు. చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసుకున్న ఈ సమ్మతి ఈ యొక్క విషయం వాళ్ళ యొక్క మిథున వాళ్ళ నాన్నకు అసలే నచ్చదు. తల్లికి ఇష్టం. ఎప్పుడైతే మన దేవాను అల్లుడిగా యాక్సెప్ట్ చేయాలి, దేవ మారిపోవాలని ఈ వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతంలో పాల్గొంటున్నటువంటి మిథున మరియు దేవ వీళ్ళిద్దరూ కలిసి 10 కాలాల పాటు చల్లగా ఉండాలనేదే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఈ యొక్క వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక చిన్న సెకండ్ కొంచెం టైంలో దేవ మిస్ అవుతాడు. అంటే ఒక చిన్న పని మీద మిథున వాళ్ళ చెల్ల అలంకృత చనిపోవడానికి వెళ్తే తనను కాపాడి తను ఇరుక్కున్నటువంటి ఒక ప్రాబ్లం నుంచి వెళ్ళి సాల్వ్ చేస్తాడు. అంటే ఒక మినిస్టర్ గారి అబ్బాయి అలంకృత యొక్క వీడియోస్ అన్ని కెమెరాలో బంధించి అవి సోషల్ మీడియాలో పెడతా, నువ్వు రావాలి అని ఎక్కువ ఫోర్స్ చేస్తాడు. అలంకృతకు వేరే దారి లేక దునుకుదామని వెళ్తుంది. బావిలో చెరులో దునుకుదామని పోతుంది. దాని సందర్భాన్ని రక్షించి ఇంటికి తీసుకువస్తాడు. ఈ విషయం తెలియక కుటుంబ సభ్యులందరూ అందరూ గాబరా అవుతారు. అదే లాస్ట్ మూమెంట్లో ఇంకా ముహూర్తం అవుతుంది అన్న సమయంలో దారి నుండి వస్తుంటాడు దేవ. ఈ విషయాన్ని గమనించినటువంటి మిథున ఎంతో సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు వస్తాడో రాడో అన్న టెన్షన్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దేవాను ఒక్కసారి చూడంగా అందరి మొహాల్లో చిరునవ్వు వెలుగుతుంది. ఈ యొక్క విషయాన్ని జీర్ణించుకొని మిథున వాళ్ళ వదిన కాంతం లోపల గులుక్కుంటూ ఉంటారు. ఈ దేవ మరియు మిథున అన్యోన్యమైన జంటను చూసి ఓర్వలేక కొంతమంది కళ్ళల్లో నీళ్లు కాకుండా నిప్పులు పోసుకుంటారు. ఇది ఒక 10-15 నిమిషాలు ఎంతో హ్యాపీగా జరిగినటువంటి ఈ మూమెంట్, ఈ వ్రతం ఎంతో సంతోషంగా జరుగుతుంది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని కోరుకుంటుంది ఎవరు? మిథున. ఈ 10 కాలాల పాటు మేము మంచిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. అదే టైంలో అలంకృత వస్తుంది. అలంకృత వల్ల మదర్, ఏంటమ్మా ఎటు వెళ్ళామంటే, లేదు మమ్మీ నేను రూమ్లోనే ఉన్నాను, మేకప్ అవుతున్నాను, మీరు నన్ను చూడలేదు అని ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. దేవ మరియు మిథున ఇద్దరు చాలా అన్యోన్యంగా చాలా సాంప్రదాయంగా పూజ నిర్వహించుకుంటారు. ఈ పూజ ఎంతోసేపు నిలవదు. కాసేపటికి వెంటనే ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏంటి అంటే, దేవ కొట్టినటువంటి మినిస్టరు వాళ్ళ కొడుకు కేసు పెడతాడు. నన్ను కొట్టాడు దేవ అని చెప్పడంతోనే పోలీసులు మిథున వాళ్ళ ఇంటిని వెతుక్కుంటూ వస్తారు. వీళ్ళ యొక్క సంతోషం కాస్తంత టైంలోనే కరిగిపోయినట్టు అవుతుంది. ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని మిథున వాళ్ళ నాన్న అడుగుతుండగానే దేవాన్ని అరెస్ట్ చేయాలని పోలీసులు చెప్తారు. అసలే ఇష్టం లేని అల్లుడు అంటే ఇదే విషయంలో పోలీసులు రావడంతో చెంప చెడేలు అనిపిస్తుండే. అసలు ఏంటి జరిగింది విషయం తెలుసుకోకుండా దేవపై చేయి వేసుకుంటాడు మిథున వాళ్ళ నాన్న. ఇదే సందర్భంలో వీళ్ళు అంటే పడని వారు చాలా లోపల ఆనందపడుతూ ఉంటారు. కానీ అసలు మంచిగా చేశాడు దేవ, అయినప్పటికీ ఇది తనకు రిమార్కబుల్ అవుతుంది. చూడాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందో.